ఇంకో మాట కూడా మనం చేస్తా ఉన్న అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఈ శుభ సందర్భంలో చాలా మందికి చాలా సంతోషం కలిగించినాం. ఉద్యోగస్తులకు మంచి జీతాలు ఇచ్చినాం, పవర్ బాగా సప్లై చేసుకోగలుగుతా ఉన్నాం, అనేక మందికి అనేక 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చుకోగలుగుతా ఉన్నాం, అనేక పనులు చేసుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఈరోజు బలహీన వర్గాల గృహ నిర్మాణం 100% ప్రభుత్వ ఖర్చుతోనే చేస్తున్నాం. ముందుకు అట్లాగే చేస్తాం. పేదల మీద ఒక పైసా కూడా భారం పడనీయం. కారణం ఏంటంటే అధ్యక్ష, ఒకసారి ఆ ఇల్లు కట్టించినామంటే, ఇంతకుముందు జానారెడ్డి గారు 83లో ఎలక్ట్ అయిన అధ్యక్ష, 85లో ఎలక్ట్ అయినా, సమాంతరంగా మేము శాసనసభలో ఉన్నాం. చూసినాం అధ్యక్ష. ఈ రోజు నుండి అధ్యక్ష ఒక ఆఫీసర్ గారు, మిత్రుడు జీవన్ రెడ్డి గారు కూడా తెలుసు, వారి జిల్లాలోనే కరీంనగర్లో మన జిహెచ్ఎంసీ మున్సిపల్ కమిషనర్ గా ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి గారు అధ్యక్ష, మంచి అధికారి, వారు అక్కడ పీటీడీఆర్డీఏగా జిహెచ్ఎం మన డిఎం హౌసింగ్ గా పనిచేసినారు అధ్యక్ష, ఇది కరీంనగర్ జిల్లాలో. ఆ తదనంతరం వారు కలెక్టర్ గా వరంగల్ జిల్లాలో పనిచేసినారు. వారు ఒక నాటిక రచించింది అధ్యక్ష, నాకు ఇల్లు వచ్చింది అని. ఆ నాటిక సారాంశం ఏంటంటే, నాకు ఇల్లు వచ్చింది. చాలా మంది శాసనసభ్యులు చూసినారు, వారు లేరు ఇక్కడ, నేను పేరు తీసుకుంటున్నా. జగిత్యాల ఎమ్మెల్యే ఉన్నటువంటి రమణ గారు చూసిండ్రు, అప్పుడు మెట్పల్లి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఇప్పుడు మా మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు గారు చూసిండ్రు, వరంగల్ జిల్లా ఎమ్మెల్యే కూడా చాలా మంది చూసుంటారు. నాకు ఇల్లు వచ్చిందనే నాటకం కథ ఏంటంటే అధ్యక్ష, అందరికీ తెలుసు అధ్యక్ష, అక్కడ చాలా మంది సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు. ఇల్లు వస్తుంది, ఇల్లు మన మంజూరు అవుతుంది, 20,000 9,000 ప్రభుత్వం దగ్గర ఉన్నంత లెక్క అధ్యక్ష, వెసులుబాటు లేక. ఆ డబ్బు సరిపోదు, దాన్ని కట్టడు. ఏం చేయాలా? ప్రైవేట్ అప్పు తేవాలి, అది ఇది గలయాలా. అది కాదు, 2 ఏళ్ళకి కాదు, 3 ఏళ్ళకి కాదు, ఒకటి వడ్డీ పెరుగుతూ ఉంటుంది. వసూళ్లు, ఎవరన్నా కంప్యూటర్ అదృష్టం పడి కొంతమంది చేరితే వసూళ్లు, ఆ వసూళ్ళకి వస్తే డబ్బులు విక్కపోడు, వీళ్ళు పారిపోడు. మేము ఎమ్మెల్యేల అధ్యక్ష, నేను కూడా 20 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నా, మేము పైరవీలు చేసి వాళ్ళు ఇడిపేయడానికి, కడతరలేపై ఆగవాయి అని చెప్పుడు, ఇదంతా కూడా జరుగుతూ వచ్చింది. ఫైనల్గా ఏమైంది అధ్యక్ష, ఈ రోజు కూడా అన్ని చెల్లింపులు పోను, కొంత వాళ్ళ నుంచి రికవరీ పోను, ఆ వసూలు చేయడం పోను, ఇంకా కూడా 3,920 కోట్ల రూపాయలు ఆ పేదల మీద కత్తి వేలాడుతా ఉంది. లాస్ట్ 10 years లో సక్తి చేయలే, ఇన్ఫార్మల్ గా చెప్పి ఇబ్బంది పెట్టకండి అని చెప్పినారు, కానీ వేవ్ చేయలే అధ్యక్ష, లోన్ మాఫీ చేయలే. ఇప్పుడు ఆ పేదల నెత్తి మీద కత్తి వేలాడుతా ఉంది. మన రాష్ట్రంలో ఈ రోజు పేదలకు పూర్తి స్థాయిలో ఉచితంగానే ఇల్లు నిర్మించిస్తున్నాం కాబట్టి, ఆ పేదల మీద ఎవరి మీద అయితే అనేక వేల లక్షల మంది మీద ఆ భారం ఉందో, ఆ 3,920 కోట్ల రూపాయలను వేవ్ చేస్తున్నామని చెప్పి, మాఫీ చేస్తామని కూడా నేను సభ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. గతంలో జరిగిన అనేక భారాలు, అనేక ఇబ్బందులు ఆ పేదల మీద నుంచి పోవాలి, ఆ వేవ్ చేసి పాటిస్తాం, అదంతా కూడా నేను మనవి చేస్తూ, ఇక ఎవరు కూడా భయపడక్కర్లేదు, మీ దర్వాజాలు ఎవరు పిక్కపోరు, రికవరీ ఉండదు, మీరు మంచిగా కంటిన్యూ తిరిగి కడుపు నిండా తిరిగి కంటిన్యూ నిద్రపోవచ్చు, ఆ బాకీల బాధ కూడా ప్రజలకు ఉండదు, పేదలకు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. హరీష్ రావు గారేమో సిద్దిపేటలో గుట్టు చప్పుడు కాకుండా 2,000 ఇళ్లు కట్టుకుంటున్నాడు అధ్యక్ష. మరి మా దగ్గర మీరు కాదు, మీరు ప్రజలకు కట్టిస్తున్నారు, మేము ఎమ్మెల్యేలేం కాదు అధ్యక్ష, మరి మేము కట్టేది అధ్యక్ష. మా దగ్గర ఉన్న ప్రజలు ఆంధ్ర ప్రజలు అధ్యక్ష, తెలంగాణ వాళ్ళు కాదా?